పెన్షన్ల మీద దుష్ప్రచారం. ఒకటో తారీఖున ఇస్తానన్నాడు, ఇవ్వగలడా? మా వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఇవ్వలేడు. వాలంటీర్ వ్యవస్థ దేశంలోనే అగ్రగామిగా మేము పెన్షన్లు ఇవ్వడానికి మేము పెట్టుకున్నాం. ఏది డిగ్రీలు చదివిన పిల్లల్ని పెన్షన్లు మోసుకెళ్ళడానికి, కూరగాయలు మోసుకెళ్ళడానికి, వీటికి అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు పెన్షన్లు తగ్గిపోతున్నారండి. మళ్ళీ దుష్ప్రచారం. అండి మీకు తెలుసో లేదో, వైసీపీ హయాంలో అన్ని బాగున్న వాళ్ళు కూడా వికలాంగ పెన్షన్లు తీసుకునేవారు. 10 ఎకరాలు, 20 ఎకరాలు, 100 ఎకరాలు ఆస్తున్న వాళ్ళు కూడా వృద్ధాప్య పెన్షన్. చాలా గౌరవం అండి. అంటే వైసీపీ కార్యకర్త అయితే మరి రాసి ఇచ్చేయడమే మనం. ఇది పచ్చబద్ధం అయి ఉంటుంది. ఎందుకంటే బండ గుర్తు పెట్టుకోండి, అది వైసీపీ పేజీ నుంచి కానీ సాక్షి పేపర్, సాక్షి టీవీలో వచ్చిందంటే అది అబద్ధం. నిజాలు ఎప్పుడు కూడా వాటిలో రావు. ఒక్క డేట్ ఒకటే నిజం ఉంటుందట, అందులో మిగతా అన్ని అబద్ధాలే ఉంటాయంట. సో ఈ అబద్ధాలు ఒకవేళ నిజంగా అనర్హులు ఎవరైనా ఉంటే తగ్గించాలి. అనర్హులకు పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి? అనర్హులకు ఎందుకు ఇవ్వాలండి? వికలాంగుడు కానుడు వికలాంగ పెన్షన్ ఏంటి? వృద్ధుడు కానుడు వృద్ధాప్య పెన్షన్ ఏంటి? 100 ఎకరాలు ఆస్తున్నోడు పెన్షన్ ఏంటి? ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే అలాంటివి కనుక మనం కంట్రోల్ చేయగలిగితే ఇప్పుడు 4000 ఇస్తున్న పెన్షన్ 5000 చేయొచ్చు, 6000 చేయొచ్చు. నిజమైన లబ్ధిదారులకు మేలు జరుగుతుంది. అయితే ఇది అబద్ధం. కానీ అది ఒకవేళ నిజమైనా కూడా దాన్ని మనం హర్షించాలి. చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఏదైనా మంచిగా చేస్తాడు ఆయన. ఆంధ్రప్రదేశ్ అంటండి 31 మర్డర్లు జరిగాయటండి. 31 మర్డర్లు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ నుంచి చేశారండి. 31 మర్డర్లు జరిగినప్పుడు ఆ 31 మంది ఎవరెవరు చచ్చిపోవాలో అక్కడ చూపించాలి. మరి ఎవరెవరిని చూపించారో ఒకసారి మీరు చూడండి. రషీద్ అని మొన్న వినుకొండలో 2 వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణనే ఇతను 31 మర్డర్లు అనేది క్రియేట్ చేసుకున్నాడు జగన్ రెడ్డి. వాళ్ళ ఇంటికి కబురు పెట్టించాడట, అమ్మా మీ అబ్బాయి చచ్చిపోయాడు కదా, తెలుగుదేశం వాళ్ళు చంపేశారని చెప్పు, నీకు వచ్చి 10 లక్షలు ఇస్తానన్నాడట. ఓకే, పోయిన కుర్రాడు ఎలాగా పోయాడు, కనీసం మనం ఈ మాట చెప్తే 10 లక్షల రూపాయలు వస్తాయని ఆశపడి, అవునండి తెలుగుదేశం హయాం ఉందండి, తెలుగుదేశం వాళ్ళ నాయకులు ఉన్నారండి, అది ఏదో పాపం వాళ్ళు అబద్ధాలు చెప్పారు. చెప్పిన తర్వాత జగన్ గారు వెళ్ళి మామూలుగా 2 చక్కటి చిరునవ్వులు చిందించి బయటకు వచ్చి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, అమ్మఒడి, రైతు భరోసా, అది ఇదని అక్కడ కబుర్లు చెప్పేసి అదే పోవడం పోయాడట. బాబు మరి ఏదో 10 లక్షలు అన్నారంటే 10 లక్షలు మాకేం తెలుసు, మా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు అలాగే ఉంటాయి, అన్నీ కూడా కుష్ కాకి తీయలింది అన్నట్టే ఉంటుంది. మీరు ఆయన మాటలు మీరు ఎలా నమ్మారమ్మా? గతంలో కూడా సునీతారెడ్డి గారిని కూడా అలాగే నమ్మించి ఆదినారాయణ రెడ్డి చంపాడు, బీటెక్ రావు చంపాడు, చంద్రబాబు నాయుడు చంపాడని సునీతారెడ్డి గారితో చెప్పించారు వాళ్ళు. కానీ తర్వాతకి సునీతారెడ్డి గారినే మళ్ళీ తెలుగుదేశం కమ్ముడిపోయింది, తెలుగుదేశంలో ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశపడింది, తెలుగుదేశం వాళ్ళు మళ్ళీ ఆవిడనే తిట్టారు వాళ్ళు. వైసీపీ వాళ్ళు మామూలు క్రిమినల్స్ కాదండి. వాళ్ళు మన దగ్గరికి వచ్చి మంచిగా మీకు ఇలా ఉంటాం, సపోర్ట్ చేస్తాం, నువ్వు ఇలా మాట్లాడమ్మా, నీ వెనకాల మేము ఉంటాం అంటారు. మనం గోతులో దిగిపోయిన తర్వాత కనీసం చేయి కూడా అందించరు. నెమ్మదిగా స్మూత్గా దింపేస్తారు గోతులోకి. ఇప్పుడు నిజంగా ఆ రోజున రషీద్ తల్లి కానీ వాళ్ళ బంధువులు కానీ ఇది పార్టీలకు సంబంధం లేకపోతే ఇలాంటి బురద చల్లకుండా ఉండుంటే ప్రభుత్వం నుంచి వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ వచ్చినండి. ప్రభుత్వం నుంచి సపోర్ట్ రాకుండా బాధిత కుటుంబాన్ని అన్యాయం చేశారు. వీళ్ళు ఇస్తానన్న డబ్బులు ఇవ్వకుండా అక్కడ మళ్ళీ మోసం చేశారు. 31 మర్డర్లు అని చెప్పి ఒక మర్డర్ని చూపిస్తున్నారు. అది చూడండి వాళ్ళు ఎంత క్రిమినల్స్ వాళ్ళు. ఛే, అదే మర్డర్ చూపిస్తున్నారు. పోనీ ఇంకేమైనా చూపిస్తారని చూద్దాం. ఈ ఎవరు ఆటోలో దెబ్బలు, ఈ ఇక్కడ ఆటో అంటే ఆటో యాక్సిడెంట్ కూడా మర్డరేనా? ఆటో యాక్సిడెంట్ కూడా నీ అమ్మ జీవితం. కానీ అంటే వీళ్ళ అబద్ధాలు, వీళ్ళ ప్రచారాలు ఇలా ఉన్నాయండి. కనీసం వాళ్ళని మనుషులుగా కూడా కన్సిడర్ చేయకండి. ఎప్పుడన్నా ఒకటి ప్రాణం మీదకి వచ్చినప్పుడు అబద్ధం చెప్పడం వేరు, కానీ బ్రతకడానికే అబద్ధాల మీద బతకడం, ఆ బతుకే అబద్ధాలు బ్రతుకు. చిచ్చి, ఇలాంటి వాడు మా ఇంట్లో ఉంటే ఈ వాటికి చంపేసి భోజనాలు ఎడుద్ది నేనైతే.